ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం. సోమవారం కోసం మనం స్టాక్స్ని బేస్డ్ ఆన్ ద క్యాండిల్స్టిక్స్ కూడా ఫిల్టర్ అవుట్ చేసుకోవచ్చు. ఈరోజు ఏంటంటే ఎమర్జింగ్ ప్యాటర్న్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. ముందు ఇక్కడ నిఫ్టీ 50 స్టాక్స్ అనేది నేను యాడ్ చేసి పెట్టుకున్నాను. ఓకే, మనీ investing.comలో దీంట్లో క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అనేవి క్లిక్ చేసుకొని మనం అండ్ కస్టమైజ్కి వెళ్దాం. సేమ్ మనం ఏదైతే ప్రొసీజర్ ఫాలో అవుతున్నామో అదే ఫాలో అవుదాం. అండ్ డైలీ అండ్ మంత్లీ, వీక్లీ కంప్లీటెడ్ ప్యాటర్న్స్, ఎమర్జింగ్ ప్యాటర్న్స్ చూద్దాం. అండ్ బుల్లిష్, బేరిష్, రిలయబిలిటీ అనేది హైయెస్ట్ రిలయబిలిటీ చూద్దాం. ఇక్కడ మనం చూసింది ఏంటంటే టైం ఫ్రేమ్ 1 డేలో కానీ 1 వీక్లో కానీ మంచి ఎమర్జింగ్ అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి అన్నమాట. ఎందుకంటే రేపు మండే మనకు ఓపెన్ అయిన తర్వాత కూడా ఉపయోగపడే అవకాశం ఉంది. అండ్ బుల్లిష్ బేరిష్ ఏమన్నాయి చూద్దాం ఫ్రెండ్స్. అప్లై చేస్తే మనకు అన్నీ కూడా బేరిష్ కనిపించినాయి. ఓకే, హైయెస్ట్ రిలయబిలిటీలో బుల్లిష్ అనేది ఒకటి కూడా కనిపించలేదు. ముందుగా మనం డాక్టర్ రెడ్డీస్ అనే స్టాక్ చూద్దాం. డాక్టర్ రెడ్డీస్. ఓకే, ముందు ఏంటంటే ఇక్కడ ఈ ప్యాటర్న్ ఏంటి, 3 అవుట్ సైడ్ డౌన్. ఈ ప్యాటర్న్ అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్గా ఈ ప్యాటర్న్ ఏంటో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. చూస్తే మనకేంటంటే బేరిష్ రివర్సల్ అని చెప్తున్నారు. రిలయబిలిటీ వచ్చేసరికి హై. ఇక్కడ 1 వీక్ టైం పీరియడ్ ఇది మనకి రిలయబిలిటీ హై ఉంది. అండ్ 3 అవుట్ సైడ్ డౌన్. ఇది కరెంట్ అనమాట, కరెంట్ క్యాండిల్తో ఇది కంప్లీట్ అవుతుంది. సో దిస్ ప్యాటర్న్ ఈజ్ ఏ మోర్ రిలయబుల్ ఎడిషన్ టు ద స్టాండర్డ్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మనకి క్లియర్గా బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అండ్ ఫాలో త్రూ ఉందన్నమాట. 3 అవుట్ సైడ్ డౌన్. నిన్న మనం ఐ థింక్ 3 అవుట్ సైడ్ అప్ ప్యాటర్న్ చూసాం, బట్ ఇక్కడ ఏంటంటే డౌన్ ప్యాటర్న్ చూస్తున్నాం. ద థర్డ్ క్యాండిల్ ఈజ్ ఏ బ్లాక్ వన్, మీన్స్ రెడ్ క్యాండిల్ విత్ ఎ లోవర్ క్లోజ్ దాన్ ద సెకండ్ క్యాండిల్. ద థర్డ్ క్యాండిల్ స్టిక్ ఈజ్ కన్ఫర్మేషన్ ఆఫ్ ద బేరిష్ ట్రెండ్ రివర్సల్. సో ఇక్కడ ఈ క్యాండిల్ మనకి ప్రీవియస్ లో కంటే కింద క్లోజింగ్ ఇచ్చింది కాబట్టి ఈ క్యాండిల్ ఏంటంటే మనకి ఒక రకంగా ఏంటంటే బేరిష్ రివర్సల్స్ అని చెప్తాం. ఓకే ఫైన్. ఇప్పుడు మనం ఏంటంటే సేమ్ స్టాక్ని చార్ట్లో అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ మనకి టైం పీరియడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. వీక్లీ టైం ఫ్రేమ్లో మనం చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ బేరిష్ ఎంగల్ఫింగ్ ఫార్మేషన్ కనిపిస్తుంది. చూడండి, ఈ ప్రీవియస్ క్యాండిల్ని మొత్తాన్ని కూడా ఓకే ఎంగల్ఫ్ అనేది చేయటం జరిగింది. ఇది మనం బేస్డ్ ఆన్ ద క్యాండిల్స్టిక్ ఏంటంటే కాంటెక్స్ట్ చూస్తే ఇది బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అండ్ వీక్లీ టైం ఫ్రేమ్లో. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే ఈ లో ఏదైతే ఉందో లైక్ 4350 అనుకోండి, ఆ లో అయితే బ్రేక్ డౌన్ చేసి కింద క్లోజింగ్ ఇచ్చింది కాబట్టి ఇది ఫర్దర్గా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఈ ఏదైతే ప్యాటర్న్ ఉందో 3 అవుట్ సైడ్ డౌన్ అనేది చెప్తుంది అనమాట. చూద్దాం, మనకి ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఫార్మేషన్ కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్. నాకు తెలిసి ఈ ట్రెండ్ లైన్ టచ్ చేసి లైక్ 3970 టచ్ చేయొచ్చు త్వరలో. హోప్ చూద్దాం, టెస్ట్ చేద్దాం. అండ్ నెక్స్ట్ దీంట్లో ఎటువంటి బేరిష్ ప్యాటర్న్ కనిపించినా లైక్ 15 మినిట్స్ అనుకోండి, 5 మినిట్స్ అనుకోండి, లేదా డైలీ టైం అవర్లీ టైం ఫ్రేమ్, డైలీ టైం ఫ్రేమ్, మనం ఏంటంటే షార్ట్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఫస్ట్ టార్గెట్ మనకు వచ్చేసరికి ఇక్కడ అరౌండ్ 3970, 950, 960 ఆడ్ లెవెల్స్లో ఫస్ట్ మనకి ఈ లెవెల్ని అయితే టచ్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ నిజంగా బయర్స్ ఉంటే ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది, లేరు అంటే మళ్ళీ అక్కడ కన్సోలిడేషన్ తీసుకొని బ్రేక్ డౌన్ కూడా అయ్యి ఇంకా ఫర్దర్గా కూడా వెళ్ళే అవకాశం ఉంది. సో బిగ్గర్ పిక్చర్ వచ్చేసరికి మనకి ఈ జోన్ అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ లాగా ఉండే అవకాశం ఉంది. ఇదంతా కూడా బిగ్గర్ పిక్చర్. నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మహీంద్రా అండ్ మహీంద్రా ఈవినింగ్ డోజీ స్టార్. ఎస్, చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం. ఇక్కడ ఈ ప్యాటర్న్ మనందరికీ తెలిసిందే. సింపుల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్, ఇది మనం మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అంటాము. ఈ ప్యాటర్న్లో ఏంటంటే మనం చూస్తే ఇది కూడా బేరిష్ రివర్సల్ ప్యాటర్నే. బేరిష్ రివర్సల్ 1 వీక్ టైం ఫ్రేమ్ అండ్ 3 స్టార్ హైయెస్ట్ రిలయబిలిటీ అండ్ ఈవినింగ్ డోజీ స్టార్. ఈ కరెంట్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్తో ఇది ఫినిష్ అయిందనమాట. రిలయబిలిటీ హై డ్యూరింగ్ అన్ అప్ ట్రెండ్. ఓకే, ద మార్కెట్ అప్ ట్రెండ్లో ఇది ఫార్మేషన్ జరగాలంటున్నారు. ద మార్కెట్ బిల్డ్ స్ట్రెంత్ అనే లాంగ్ వైట్ క్యాండిల్. ద సెకండ్ క్యాండిల్ ట్రేడ్స్ విత్ ఏ స్మాల్ రేంజ్.
ఇది వెరీ స్ట్రాంగ్ క్యాండిల్ అయి ఉండాలి. అండ్ ఇది వచ్చేసరికి గ్యాప్ అప్ అయితే మంచిది. అండ్ లో యాక్టివిటీ అంటే ఇండెసిషన్ లాగా ఫామ్ అవ్వాలంట స్మాల్ క్యాండిల్. And the second candle trade with a small range and closest at 1 hour near to its open. This scenario generally shows erosion of confidence in the current trend. Confirmation of the trend reversal is the black third candle. దీంతో కన్ఫర్మేషన్ అనేది వచ్చింది. ఎలాగంటే ప్రీవియస్గా ఏదైతే క్యాండిల్ ఉందో దానికంటే 50% కింద క్లోజింగ్ అనేది ఇచ్చిందంటే బేర్స్ అనేవాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, మనం ఈ క్యాండిల్ని సేమ్ ప్యాటర్న్ని మహీంద్రా అండ్ మహీంద్రాలో అబ్జర్వ్ చేద్దాం. ఏమంటే సో సేమ్ మనం చూస్తే ఇక్కడ కూడా రివర్సల్ అనేది క్యాండిల్ స్టిక్ని బట్టి ఐడెంటిఫై చేసాం. ఎనీహౌ ఈరోజు ప్యాటర్న్ అనేది చూద్దాం. చూస్తే ఫ్రెండ్స్, మనకి ఈ పాయింట్ చూస్తే ఏమర్థమవుతుందంటే మంచి బుల్లిష్ క్యాండిల్ లాగా ఉంది ఈ క్యాండిల్. ఈ డోజీ క్యాండిల్ ఉంది ఇక్కడ. బట్ ఈ క్యాండిల్ కన్ఫర్మేషన్ లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ చదువుతున్నామో చూస్తున్నామో అది ఈ క్యాండిల్ మహీంద్రాలో ఈవినింగ్ స్టార్ డోజీ అని చెప్పేసి ఈ క్యాండిల్ అయితే ఇంకా కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఎందుకంటున్నానంటే అట్లీస్ట్ ఈ ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ హాఫ్ ఆఫ్ ద 50% కంటే కింద క్లోజింగ్ అనేది ఇవ్వాలి. కిందకైతే రాగలిగారు కానీ క్లోజింగ్ అయితే ఇవ్వలేదు. బట్ ఒక రకంగా ఏంటంటే మనకి ఇక్కడ కొంత వీక్నెస్ అయితే కనిపిస్తుంది ఓవరాల్ పిక్చర్లో. ఇక్కడ రిజెక్ట్ చేశారు, మళ్ళీ బుల్స్ ట్రై చేశారు, ఇండెసిషన్ అండ్ హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్ జరుగుతుంది. సో జనరల్గా హ్యాంగింగ్ మ్యాన్ ట్రేడ్ చేయాలన్నా ఈ లో అనేది మనకి బ్రేక్అవుట్ చేయాలి. ఓకే, ఈ లో లేదంటే ప్రీవియస్ క్యాండిల్ లో అనేది ఎప్పుడైతే బ్రేక్ చేసి క్లోజింగ్ ఇస్తో డౌన్ ట్రెండ్ అనేది షురూ అవుతుంది. సో యాజ్ ఆఫ్ నవ్ ఏంటంటే ఇక్కడ ఇది అల్గోస్ కాబట్టి అల్గోరిథమ్స్ రన్ చేశారు కాబట్టి ఇక్కడ కొంత కాన్ఫ్లిక్ట్ అనేది ఉంది. ఈ ప్యాటర్న్ అనేది అంత రిలయబుల్ కాదనిపిస్తుంది. నెక్స్ట్ ఈవినింగ్ డోజీ స్టార్, సేమ్ ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్, ఇది కూడా సేమ్ మహీంద్రాలో ఈ రెండు కూడా చూసాం. అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ దీంట్లో అబాండెడ్ బేబీ బేరిష్ ఉంది, ఈవినింగ్ డోజీ స్టార్, ఈ రెండు కూడా కనిపిస్తున్నాయి. ఫస్ట్ అబాండెడ్ బేబీ అంటే ఎందుకు చూద్దాం. సేమ్ ఫ్రెండ్స్, ఇది కూడా నాకేంటంటే పైన గ్యాప్ అప్ అయింది. ఒకసారి చూద్దాం. బేరిష్ రివర్సల్ అండ్ 3 స్టార్ హై రిలయబిలిటీ, ఏ వెరీ రేర్ ప్యాటర్న్ క్యారెక్టరైజ్డ్ బై అప్సైడ్ డోజీ గ్యాప్ విత్ ఇట్ దెన్ ఫాలోడ్ బై ఏ డౌన్ సైడ్ గ్యాప్. ఇక్కడ చూడండి, ఇది గ్యాప్ అప్ అయిందంట, దాని తర్వాత గ్యాప్ డౌన్ అయిందంట, రెండు ఉన్నాయి ఒకటే క్యాండిల్లో. ద షాడోస్ ఆన్ ద డోజీ మస్ట్ బి కంప్లీట్లీ గ్యాప్ అబౌవ్ ద షాడో ఆఫ్ ద ఫస్ట్ ఆఫ్ ద థర్డ్ క్యాండిల్స్. ఏమంటున్నాడంటే ద షాడోస్ ఆన్ ద డోజీ మస్ట్ బి కంప్లీట్లీ గ్యాప్ అబౌవ్ ద షాడోస్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ థర్డ్ క్యాండిల్స్. సో ఇక్కడ ఏంటంటే ఈ రెండింటికి కూడా గ్యాప్ ఉందని చెప్తున్నాడు అంతే, వెరీ సింపుల్గా. ఇది పైన స్ట్రక్ అయిపోయింది, ఇలా వెళ్ళింది, డైరెక్ట్గా ఇక్కడ ఓపెన్ చేశారు, డైరెక్ట్ గ్యాప్ డౌన్ చేశారు. ఇక్కడ గ్యాప్ అప్ చేశారు, ఇక్కడేమో గ్యాప్ డౌన్ చేశారు. అబాండెడ్ బేబీ దాని పేరు కూడా. ఓకే, అబాండెడ్ బేబీ బేరిష్. దీన్ని మనం ఏం చేద్దామంటే ఒకసారి చార్ట్ మీద చూద్దాం. ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీక్లీ, ఐ థింక్ డైలీ అనుకుంటా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి డైలీలో ఫ్రెండ్స్. మనం డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం ఒకసారి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి గ్యాప్ అప్ అయింది, వెరీ గుడ్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్యాప్ అప్ అయింది. అండ్ నెక్స్ట్ గ్యాప్ డౌన్ అవ్వలేదు ఫ్రెండ్స్. ఓకే, ఇది రాంగ్ ఇంటర్ప్రిటేషన్. ఇక్కడ మనకి గ్యాప్ డౌన్ అవ్వలేదు, ఇది కూడా గ్యాప్ అప్ అయింది. ఏదైతే ప్రీవియస్ క్లోజ్ ఉందో ఇది ఇక్కడ ఓపెన్ అయింది డైరెక్ట్గా. ఓకే, జనరల్గా ఈ ప్యాటర్న్ మనకి వ్యాలిడేట్ అవ్వాలంటే జనరల్గా ఇది క్లోజింగ్ ప్రైసెస్. దీంట్లో క్లోజింగ్ ప్రైసెస్ ఎంత ఉంది ఒకసారి చూద్దాం. క్లోజింగ్ ప్రైసెస్ ఈ క్యాండిల్లో 532.45. ఓకే, 532.45 ఉంది క్లోజింగ్ ప్రైసెస్ అనేది. ఓకే, బట్ దీని ఓపెన్ ప్రైస్ చూడండి, హైలో ఓపెన్ అయింది. ఓపెన్ ప్రైస్ 535.05. ఓకే, 535.05. సో ఇది కాన్ఫ్లిక్ట్ అనేది కనిపిస్తుంది. సో ఇది కూడా కరెక్ట్ కాదనమాట. అబాండెడ్ బేబీ కానే కాదు ఇది, ఎందుకంటే గ్యాప్ మస్ట్ బి దేర్. నెక్స్ట్ డైలీలో మనకి
ఈవినింగ్ స్టార్ డోజీ ఫార్మేషన్ అన్నారు. సో సేమ్ మనకి ఇక్కడ స్ట్రక్ అయింది. ఇక్కడ గ్యాప్స్ ఉంటేనేమో అబాండెడ్ బేబీ బేరిష్ అంటాం. ఇక్కడ గ్యాప్స్ లేవు. ఇక్కడ ఇండెసిషన్ ఉంది, స్ట్రాంగ్ ఇండెసిషన్ అండ్ స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్. బట్ ఇది కూడా ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ కానే కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి వ్యాలిడ్ అనేది ఎప్పుడు అవుతుందంటే ఈ క్యాండిల్ మనకి ఇలా వచ్చి ఈ ప్రీవియస్గా ఏదైతే లో ఉందో, ఐ మీన్ 50% ఉందో, ఆ 50% కంటే కింద క్లోజింగ్ అనేది ఇవ్వాలి. స్టిల్ రూమ్ ఈజ్ దేర్ అనమాట. బట్ బయర్స్ వీక్నెస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది, సెల్లర్ స్ట్రెంత్ అయితే కనిపిస్తుంది ఓవరాల్గా. అంటే ఈ లెవెల్స్లో 535, 540 అనుకుందాం రఫ్గా. 535, 540 మధ్యలో సెల్లర్స్ ఉన్నారని క్లియర్గా తెలుస్తుంది. బట్ ఎటువంటి ప్యాటర్న్ అనేది మనకి ఇంకా జనరేట్ అనేది అవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ అబౌండెడ్ బేబీ కాదు, గ్యాప్ అప్ అయింది, అందుకని ఇన్వాలిడ్. నెక్స్ట్ ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ అనేది ఏంటంటే జనరల్గా ఈ క్యాండిల్ సేమ్ మనకి అట్లీస్ట్ 50% ఆఫ్ ద బాడీ ప్రీవియస్ ఏదైతే ఉందో దానికంటే కింద క్లోజింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే మొత్తం కూడా దాని 50% ఆఫ్ ద బాడీ అనుకున్నాం కదా. ఎగ్జాక్ట్గా మిడిల్లో మనకి క్లోజింగ్ దానికంటే కింద అంటే 520 కింద ఏదైతే ఇది క్లోజ్ అవుతుందో దెన్ ఏంటంటే ఆల్ టుగెదర్ దీన్ని మనం ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ అంటాం ఫ్రెండ్స్. సో ఇవేంటంటే మనకి రెడీగా ఉన్నాయన్నమాట నెక్స్ట్ వీక్ కోసం. ఒకసారి చూద్దాం. డాక్టర్ రెడ్డీస్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎస్బీఐ ఈ కూడా మూడు కూడా వీక్నెస్గా కనిపిస్తుంది. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి వ్యాలిడ్గా ఉన్నది ఏంటంటే డాక్టర్ రెడ్డీస్ ఒకటే. ఓకే, మహీంద్రా అండ్ మహీంద్రా లేదు. అండ్ స్టేట్ బ్యాంక్ మహీంద్రా అండ్ మహీంద్రాలో ఉంది ఈవినింగ్ స్టార్ డోజీ అనేది. ఒకసారి చూద్దాం. మహీంద్రా అండ్ మహీంద్రా వీక్లీ టైం ఫ్రేమ్లో ఇంకా వ్యాలిడ్ అనేది కాలేదు. ఓన్లీ డాక్టర్ రెడ్డీస్లో మాత్రమే మనకి వ్యాలిడ్గా కనిపిస్తుంది. సో ఈ మూడు స్టాక్స్ కూడా వాచ్ చేద్దాం. ఒకవేళ ఈ ప్యాటర్న్స్ కంప్లీట్ అయితే మనం అనుకున్నప్పుడు దెన్ ఏంటంటే ఈ ప్యాటర్న్ ఏదైతే మనం అనుకుంటున్నామో దీంట్లో బేరిష్ సైడ్ మనం ప్లాన్ అనేది చేసుకోవచ్చు, అట్లీస్ట్ వయా ఆప్షన్స్. ఈరోజు మనం ఆప్షన్స్ ఒక ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేసాం ఫ్రెండ్స్. ఇది మార్నింగ్ లైవ్లో. సో ప్రస్తుతానికి దీని యొక్క స్టేటస్ ఇది. ఐరన్ కాండోర్ అనేది దీంట్లో డిప్లాయ్ చేసాం బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో. దీని యొక్క స్టేటస్ ప్రస్తుతానికి 0.63% అనేది ప్రాఫిట్లో ఉంది. ఒకనొక టైంలో ఇది 1.2% దాకా ప్రాఫిట్కి వెళ్ళింది. బట్ చూద్దాం, హోల్డ్ చేద్దాం. దీనికి కావాల్సిన మార్జిన్ వచ్చేసరికి 81,000. ఓకే, అది ఫ్రెండ్స్ ఈరోజుకి. మళ్ళీ మరొక వీడియోతో రేపు లేదా ఎల్లుండి కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.